నమస్తే అండి. ఈరోజు మనము వీర్య కణాల అభివృద్ధి ఎట్లా ఉంటుంది, దానివల్ల ఎటువంటి సమస్యలు వస్తున్నాయని తెలుసుకుందాం. ఈ స్పెర్మ్ అనేది ఈ రోజులలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ చాలా వస్తున్నాయి. దానికి కారణాలు ముఖ్యంగా మన లైఫ్ స్టైల్, జీవన విధానం మారిపోవడం, సరైన పోషక విలువలుండే ఆహారం లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు. సో దీనికి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మన శరీరానికి ఏమి అవసరమో అది మంచిగా ఉంటే కూలింగ్ ఉండాలి. ఎక్కువ ఓవర్ హీట్ వలన కూడా ఉన్న కణాలు కాస్త వీక్ అయిపోయి తర్వాత డిజార్డర్స్, ఒక తల తోక లేకుండా ఇట్లా ఇర్రెగ్యులారిటీ అనేటివి ఉంటాయి అనమాట అనాటమికల్గా. సో మనం తీసుకునే ఆహారంలో సెలీనియం ఎక్కువగా ఉండేటివి తీసుకోవాలి. సెలీనియం ఎక్కువగా మనకు చియా సీడ్స్లోను, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఇలాంటి సీడ్స్లో కొంతవరకు ఉంటుంది ఎక్కువగా. తర్వాత గుమ్మడి గింజలు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఈ సెలీనియం అనేది కూడా ఎక్కువ అందుబాటులో ఉంటుంది. ఇది మన వీర్య కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. రెండోది వచ్చేసి మంచి నిద్ర ఉండాలి, హార్మోన్స్ ప్రాబ్లం రాకూడదు. మూడోది వచ్చేసి మంచి న్యూట్రిషియస్ ఫుడ్, దాంట్లో నట్స్, డ్రై సీడ్స్ కూడా చెప్పుకున్నాం. నాలుగోది వచ్చేసి ఈ ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఎప్పుడో నైట్ 12కు 1 o'clock అట్లా పడుకోవడం వల్ల హార్మోన్స్ అనేవి విడుదల కరెక్ట్గా ఉండదు, దీనివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. నాలుగోది వచ్చేసి వ్యారికోసిల్ ఏమైనా ఉందా అనేది స్కాన్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఇలాంటివన్నీ గమనించి ప్రాబ్లం ఎక్కడుందో చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే వీర్య కణాలు కూడా అభివృద్ధి చెందుతుంది. ఇంకా చూడడానికి చాలా చిన్న పాయింట్, కానీ దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే మనం వేసుకునే డ్రెస్. చాలామంది జీన్స్ ప్యాంట్లు తప్ప వేరేటివి వేయట్లేదు, ఇది కూడా ఒక ముఖ్య కారణం. జీన్స్ ప్యాంట్ వల్ల బయట గాలి లోపలికి పోదు, లోపలి గాలి బయటకు పోదు, దీనివల్ల హీట్ ఎక్కువైపోతుంది. ఓవర్ హీట్ వలన కూడా స్పెర్మ్ తయారు కావడం తగ్గిపోతుంది. దానికి అప్పుడు టెంపరేచర్ మెయింటెనెన్స్ ఉండాలి, ఏసీ మాదిరిగా అనమాట. మినిమం 20 degrees అని ఉంటుంది, 28-27 degrees మెయింటైన్ కావాలి. అందుకని అది ఎప్పుడు మూవింగ్ ఉంటుంది, కిందికి పైకి కాస్త కదిలినట్లుగా ఉంటాయి టెస్టికల్స్, చర్మం పైన ఉండేది. ఎందుకంటే ఆ కదలడం వల్ల మూమెంట్, హీట్ ఒకే ప్లేస్లో లేకుండా, ఇప్పుడు మనం కూర్చొని ఉంటే ఏమవుతుంది, హీట్ ఎక్కువైపోతుంది. అదే లేచి 2-3 అడుగులు తిరిగి వచ్చి కూర్చుంటే హీట్ తక్కువ అవుతుంది. ఇలాగే మనకు ప్రకృతి ఇచ్చిన వరం ఏమంటే అది కదలికలు, దానికైతే న్యాచురల్గా కదులుతుంటుంది. కిందికి పైకి ఇట్లా అప్ అండ్ డౌన్ అవ్వడం, ఇట్లా రౌండ్ ఇట్లా కదలడం, ట్విస్టింగ్ అనమాట. స్లోగా అది మనం బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అది ఈ మూమెంట్ ఎందుకు ఇచ్చింది దేవుడు అంటే, నేచర్ అనేది ఇచ్చింది మనకు హీట్ కంట్రోల్ కావడానికి. అందుకనే దానికి మనం ప్రకృతి విరుద్ధంగా మనం టైట్ అండర్వేర్స్ వేయడము, దానికి తోడు పైన జీన్స్ ప్యాంట్తో కవర్ చేయడం వలన హీట్ ఎక్కువైపోతుంది. అందుకే ఇన్ఫర్టిలిటీ రేట్ పెరిగిపోతుంది. పూర్వం మన పెద్దలు, మన తాత ముత్తాతలు ఎలా ఉండేవారు, పంచ కట్టేవాళ్ళు. తర్వాత డ్రాయర్ కూడా వాళ్ళు ఫటాఫట్ డ్రాయర్స్ అంటారు. ఆ క్లాత్ డిఫరెంట్గా ఉంటుంది, అన్ని ఓన్లీ లైన్స్ ఉంటాయి, పతలాగా ఉంటుంది, గాలి కాటన్ కాబట్టి మంచి చల్లగా ఉంటుంది, కూలింగ్. సమ్మర్లో కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి మన డ్రెస్సింగ్ విధానం కూడా చాలా ప్రభావితం చేస్తుంది ఈ స్పెర్మ్ కౌంట్ పైన. అందుకే వీర్య కణాలు కావాలా, పిల్లలు లేరని వాళ్ళు ఈ చెప్పిన పాయింట్స్ అన్నీ ఫాలో కండి, న్యాచురల్గా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఏమైనా శరీర నిర్మాణంలో అంటే బై బర్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు. ఈ వీర్య కణాల అభివృద్ధికి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి, కాబట్టి మీరు మంచి అనుభవమైన డాక్టర్ని సంప్రదించండి, లేదా ఈ మా నంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఇలాంటి అడ్వైజెస్తో పాటు, టిప్స్తో పాటు మీకు మందులు కూడా అడ్వైజ్ చేస్తాం. నమస్తే.